గమనిస్తూనే ఉంది. ఈరోజు ఆయనని అరెస్ట్ చేసి అక్రమ కేసులో వారం రోజులైంది నిర్బంధించారు. ఆయన్ని కలవడానికి ఈరోజు కర్నూలు సబ్ జైలుకి మేము రావడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన కార్యకర్త గిరి అనే కార్యకర్త నా ఇంటి మీద దాడి చేస్తున్నారన్న, నన్ను చంపుతారు, ఈ సమయంలో నువ్వు రాకపోతే రేపు నా బాడీ చూసే పరిస్థితుల్లోనే నువ్వు రావాలా అని అంటే, అక్కడికి 2-3 సార్లు పోలీస్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, అప్పుడు ఎమ్మెల్యే గారు తన కార్యకర్తను కాపాడుకోవడానికి ఆ గ్రామానికి వెళ్తే అక్కడ తిరిగి వీళ్ళపైన ఎమ్మెల్యే గారి మీద దాడి చేసి ఎమ్మెల్యే సోదరుడికి కూడా చేయి ఇరిగినా ఇప్పటివరకు దాని మీద ఎటువంటి కేసు కట్టకుండా ఎవరైతే వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవడానికి వెళ్ళారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు దాదాపు 24 మంది 27 మంది ఈరోజు అభాగ్యులని లోపల పెట్టడం జరిగింది. నిర్దోషులు, ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, అంటే ఏం జరుగుతుందో అని గ్రామంలో చూడ్డానికి వచ్చిన వాళ్ళని కూడా ఈరోజు కేసులో ముద్దాయిల్ని చేసి 24 మందిని 27 మందిని లోపల పెట్టడం జరిగింది. అది కాకుండా ఇంకో కేసులో 43 మందిని పెట్టడం జరిగింది. అంటే ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? ఏం చేయాలనుకుంటుంది? టోటల్గా పోలీస్ ఫెయిల్యూర్. అంటే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేనే మేము ఈ రకంగా చేయగలిగినాము కాబట్టి మీరు ఎంత అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ముందరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళని భయపెట్టడానికి చేసే ప్రయత్నమే తప్పితే ఇంకోటి లేదు దీంట్లో అని చెప్పి మనం స్పష్టంగా గమనించాలి. ఇట్లాంటి చర్యలకి ఎవ్వరు కూడా భయపడరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇట్లాంటి కేసులు ఇవన్నీ కూడా 2009-10లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఎన్నో కేసులు, ఎన్నో ఇట్లాంటి కుళ్ళులు కుతంత్రాలు అన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాతే మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట నిలబడాలని ఫిక్స్ అయ్యి మేమందరం కూడా ఈ పార్టీలో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి దానిలకు భయపడే పరిస్థితి ఉండదు. ఈరోజు పాపం ఆ అభాగ్యులు లోపల ఉన్న వాళ్ళు, నిర్దోషులు, వాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఎంత చిన్న స్థాయి వాళ్ళు చూడండి. అలాంటి వాళ్ళని కేసులలో పెట్టి ఊరికంటే మీరు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తిరగకూడదు, ఏ విధంగా భయపెట్టాలా, కేసులలో ఇరికిచ్చి లోపల పెడతామంటే భయపడి తిరగకుండా ఉంటున్నారు అని అనుకుంటున్నారేమో. కానీ అలాంటివి జరగవు. ఇంకా వాళ్ళలో మొండితనం, పటుత్వం ఇంకా రెట్టింపు చేసి ఇంతకంటే ఏం చేయగలుగుతారు అనేది అర్థమైనప్పుడు ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో మీకు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాము, మేము విరూపాక్షన్న తరఫున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఆయనకు అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు లోపల ఉన్న 24-27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటాం. రేపు రానున్న కాలంలో దీని మీద క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, ఏం జరిగిందనేది క్లియర్గా వీడియోస్ అన్ని మీడియా ఛానల్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దాని మీద ప్రైవేట్ కేసులు వేస్తాము. ఈ కేసులు ఎవరైతే పెట్టారో అక్రమ కేసులు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కేసులు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తాము.